నమస్కారం, నేను మీకు అమ్మరాజ్ భద్వాజ్ శర్మ. ఈరోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే శుక్ర మహాదశలో చంద్ర అంతర్దశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడిలో చంద్రుడు 1 సంవత్సరం 8 నెలల కాలంగా ఉంటాడు. మరి శుక్రుడికి చంద్రుడు కూడా భద్రశత్రువే. రవి ఏ విధంగా శత్రుత్వ గ్రహంగా మారిందో చంద్రుడు కూడా శత్రుత్వ గ్రహంగా మారుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ రవి అంతర్దశ 1 సంవత్సరం, చంద్ర అంతర్దశ 1 సంవత్సరం 8 నెలలు, అంటే 2 సంవత్సరం 8 నెలల పాటు ఈ యొక్క అంతర్దశలో బాధిస్తూ ఉంటాడు. మరి దశాకాలంలో 1 సంవత్సరం 8 నెలల కాలం చంద్రుడు ఉంటాడు. మానసికంగా కుంగదీసేటువంటి గ్రహంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్ర మహాదశ చంద్ర అంతర్దశలలో చంద్రుడు మనకి శుభుడైనట్టయితే ముఖ్యంగా వ్యవసాయ సంబంధ వృత్తి వ్యాపారంలో గన్నేటువంటి లాభాలని ఆర్జిస్తూ ఉంటాడు. అనుకున్న లక్ష్యాలు మొత్తం కూడా సాధించే విధంగా మారుస్తూ ఉంటాడు. శుభ కార్యక్రమాలు మొత్తం నిర్వహిస్తూ ఉంటాడు. సంతానాన్ని కలగజేస్తూ ఉంటాడు. జాతకునికి స్త్రీల వలన ధనలాభం అనేది కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా పురుషులకి స్త్రీల యొక్క సౌఖ్యాన్ని మొత్తం కూడా పొందుతూ ఉంటారు. భూ సంబంధమైన స్థిరాస్తులు మొత్తం కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. పుత్ర పౌత్ర ఆనందాన్ని మొత్తం కూడా అనుభవిస్తూ ఉంటారు. అది ఎప్పుడు శుక్రుడు వాళ్ళకి జాతకంలో 1-5-9 స్థానాలకు ఆధిపత్యం వహించినప్పుడు, అంటే వాళ్ళు వృషభం అయిందనుకోండి, 1-5-9 ఆధిపత్యం వహించిన, కింద తుల 1-5-9 ఆధిపత్యం వహించిన గ్రహం దీప్త స్వస్థ ముదిత శాంత శక్తి అవస్థలు ఉన్నప్పుడు వాళ్ళకి యోగకరంగా చక్రం అనేది మారుస్తూ ఉంటుంది శుక్ర మహాదశ అనేది. ఇది యోగించినప్పుడు. యోగించినప్పుడు శుక్రుడు జాతకంలో 2-11 స్థానాలు ఉన్నప్పుడు, 2వ స్థానం ఉన్నప్పుడు ధన నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. 11వ స్థానంలో పాపత్వాన్ని, ధన నష్టాన్ని, ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాడు. 6వ స్థానం అనారోగ్యాన్ని, 8వ స్థానంలో 6వ స్థానంలో శత్రుపీడన కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా 8వ స్థానంలో అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. 12వ స్థానం ఖర్చును పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎవరికైతే శుక్రమాస 2-11 స్థానాలకు ఆధిపత్యం వహిస్తాం వాళ్ళు ఖచ్చితంగా మృత్యుంజయ హోమం చేయించుకొని వాళ్ళకి మారక దశ అది. శుక్ర మహాదశలో చంద్ర అంతర్దశ చంద్రుడు అశుభుడైనట్టయితే జాతకుడు, ముఖ్యంగా చంద్రుడు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు కారకుడు కాబట్టి జాతచక్రంలో జాతకుడు ఊపిరితిత్తు సంబంధమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అనుకోకుండా హార్ట్ అటాక్ రావటము, హార్ట్కు సంబంధించినటువంటి బైపాస్ సర్జరీలు జరగటం, అలాంటి వాటిని ఎక్కువ కలగజేస్తూ ఉంటాడు. లేదా జీవిత భాగస్వామికైనా సరే అనారోగ్యాన్ని కలగజేసి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అనేక కష్టాలను ప్రాప్తిస్తూ ఉంటాడు. అనుకోకుండా ప్రమాదాలు జరిగి ఎక్కువ నష్టపోయే విధంగా మారుస్తూ ఉంటాడు. ఎవరికైతే 2-11 స్థానం మార్గదశ అయిందో వాళ్ళకి మరణాన్ని కలగజేస్తూ ఉంటాడు. వృత్తి ఉద్యోగాలు నిర్వహించే వారికి ఒత్తిడిని కలగజేస్తూ ఉంటాడు. అజ్ఞాతవాసాన్ని గడపవలసిన పరిస్థితులు కలగజేస్తూ ఉంటాడు. చేపట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడి మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. పాప కార్యగ్రస్తులుగా మారుతూ ఉంటారు. సంతాన గరిష్టం కలగజేస్తూ ఉంటాడు. ప్రభుత్వ శిక్షలకు గురవుతూ ఉంటారు. కోర్టు విషయాల్లో వీళ్ళకి వ్యతిరేకమైన తీర్పులు కలగజేస్తూ ఉంటారు. లేదా ఆడవాళ్ళ ద్వారా వీళ్ళు కోర్టు పోయే అవకాశాలు కలగజేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు మొత్తం కూడా పెంచుకునే విధంగా చేస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడు 2వ స్థానం, 11వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానానికి ఆధిపత్యం వహించినప్పుడు, గ్రహం పీడ దీన కళ భీత వికల అవస్థలకు ఆధిపత్యం వహించినప్పుడు మాత్రం ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి శ్లోకాన్ని పారాయణం చేస్తూ లలిత కాళికాదేవి అష్టోత్తర శతనామాలు చదవటము, తెలుపు పుష్పాలతోని కాళికాదేవికి పూజ చేయటము, శుక్రవారం రోజు శుక్రుడికి చంద్రుడికి అభిషేకం చేయించి బొబ్బర్లు 1.25 కేజీ బొబ్బర్లని 1.25 కేజీ బియ్యాన్ని దానం చేయటము, ఒక చిన్న రాగి ప్లేట్లో కొన్ని బొబ్బర్లు, ఒక చిన్న రాగి ప్లేట్లో కొన్ని బియ్యం ఉంచి దానం చేయటము, తెలుపు రంగు వస్త్రంతో కలిపి దానం చేయటం, లేదా తెలుపు రంగు పంచతోని బ్రాహ్మణి దానం చేయటం వల్ల ఈ యొక్క నష్టాన్ని మనము కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇంకా బాగా నష్టం ఉన్నట్టయితే శుక్రుడికి చంద్రుడికి, శుక్రుడు 20,000 సంఖ్య, చంద్రుడికి 10,000 సంఖ్యతో జపాన్ చేయించుకోండి. యజ్ఞ హోమ తర్పణ దానాలు చేయించండి. ఇంకా మీరు చేసే స్తోమత ఉన్నట్టయితే తెల్ల గోవుని దానం చేయండి. లేదా వెండి తెల్ల గోవుని తయారు చేయించి వెండి గోవుని బ్రాహ్మణి దానం చేయడం వల్ల శుక్ర చంద్రగ్రహ యొక్క చెడు ప్రభావం తగ్గుతూ ఉంటుంది. శుక్రుడికి శుక్రంతే అన్యతు, చంద్రుడికి ఆప్యాయ సమేతుదే మంత్రంతో జపం చేయించండి. దానివలన శుక్రుడి యొక్క చంద్రుడి యొక్క నష్టాన్ని మనం పూడ్చుకోవచ్చు. ఇక శుక్రుడు బాగా నష్టంగా నడితే శుక్రుడికి ప్రతి శుక్రవారం రోజు కొన్ని నీళ్లు పోయండి శుక్ర గ్రహం మీద.
తర్వాత కొన్ని పాలు పోయండి, మళ్ళీ తర్వాత నీళ్లు పోయండి, కొన్ని బొబ్బర్లు ఆయన పాదాల మీద పోసి, తెల్ల బొబ్బలు ఆయన పాదాల మీద పోసి ఆయన చుట్టూ 21 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ విధంగా 21 వారాలు చేయండి. శుక్రగ్రహం యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ జప, హోమ, తర్పణ, దానాలు చేయించుకోండి. మీకు మారక స్థానంగా ఉన్నట్టయితే జాతకాలను ఖచ్చితంగా పరిశీలన చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది శుక్ర మహాదశ చంద్ర అంతర్దశ గురించి. తదుపరి శుక్ర మహాదశ కుజ అంతర్దశ గురించి మరో క్లాసులు వివరంగా తెలియజేస్తాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ. అందరూ దయచేసి మీ యొక్క కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ్.